హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? సో వాతావరణం అయితే చల్లగా ఉంది కదా, తుఫాన్ వల్ల వర్షం పడతా ఉంది రోజు. ఇలాంటి వర్షం పడే టైంలో వేడి వేడిగా బజ్జీలు ఏమైనా తింటే భలే ఉంటుంది అనిపించింది. సో పొటాటోస్ ఫ్రిడ్జ్ తీయగానే పొటాటోస్ కనిపించాయి. ఇంకా ఆలస్యం చేయకుండా బంగాళదుంపలు 2 తీసుకొని వాటి పీల్ తీసేసి చిప్స్ స్లైసర్ ఉంటుంది కదా, నేను దాంతో అయితే మంచిగా స్లైస్ చేసేసుకున్నాను. ఇంత సన్నగా రావడం వల్ల మనకి బంగాళదుంప కూడా త్వరగా వేగిపోద్ది. సో ఎక్కువ టైం తీసుకోకుండా మంచి కలర్తో మనకి బంగాళదుంప బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో వాటి స్టార్చ్ అంతా పోయేంత వరకు ఒక 4-5 సార్లు అయితే నేను వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత గిన్నె తీసుకొని అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ బియ్యపిండి. సో కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పి 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు అండ్ మన కారానికి సరిపడినంత కారము, వాము వేసుకుంటున్నాను. డైజెషన్కి కంపల్సరీ వాము వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం ఈ పిండి జల్లించి వేసుకుంటే ఇంకా మంచిది. శనగపిండి నేనైతే డైరెక్ట్ వేసేసాను. మీకు ఓపిక ఉంటే కొంచెం జల్లించి వేసుకోండి, అప్పుడు లంప్సమ్స్ లేకుండా పిండి అనేది బాగా కలిసిపోద్ది అన్నమాట. సో ఇలా వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో శనగపిండిని అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కట్ చేసుకున్న స్లైసెస్కి బాగా పడుతుంది అన్నమాట పిండి. సో ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకున్నాను నేను. ఇంతకన్నా పలచగా ఉండకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు. చూడండి జారుగా ఎలా ఉందో, అలానే బాగా జారుగా లేదు, పలచగా. సో అలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. మరో పక్క నేను బాండీ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనిచ్చనమాట. వన్స్ ఆయిల్ బాగా వేడెక్కిందంటే మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని అప్పుడు ఇందులోకి మనం బంగాళదుంప స్లైసెస్ని మనం కొంచెం నీళ్ళు ఓడ్చుకునేలాగా పక్కకు తీసుకొని పెట్టేసుకుందాము. సో దట్ పిండి అన్నది పలచగా అవ్వదు. సో ఇవి నీళ్ళు ఓడిన బంగాళదుంప ముక్కల్ని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆ పిండి అంతా పొటాటో పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వన్స్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అన్నది చేంజ్ అవ్వదు అండ్ ఆయిల్ కూడా పీల్చదు. మనం సిమ్లో పెట్టేస్తే అయితే ఆయిల్ పీల్చేస్తుంది. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్స్ ఇవన్నీ వేసేసుకున్నాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. సో దట్ మనకి బంగాళదుంప ముక్క కూడా మంచిగా ఉడికిపోద్ది అన్నమాట. ఆల్రెడీ సన్నగానే ఉన్నాయి కాబట్టి మనం మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోద్ది. సో 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. సో నేనైతే వీటిని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇంకోసారి రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. నేను ఇందులో ఎలాంటి సోడా కూడా వేయలేదు, కానీ కలర్ చూసారు కదా మంచిగా ఉబ్బాయి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే మంచిగా మూవీ చూసుకుంటూ వీటిని తినేసాము. సో కలర్ చేంజ్ అయ్యాక వీటిని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ తీసేసుకున్నాక ఇంకో వాయి కూడా అలాగే వేసుకున్నామండి. చాలా ఎక్కువ తినొచ్చు, మనకి కడుపు నిండిన ఫీలింగ్ అయితే అసలే ఉండదు. తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. అది సోడా వేసుకుంటే ఎక్కువ తినలేము. సో నేనైతే ఇలా టేస్టీగా ఆలూ బజ్జీస్ని చేసేసుకున్నాను. చూశారు కదా, రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలాంటి సోడా వేయకుండా ఇంత టేస్టీగా వచ్చాయి. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వేడి వేడిగా ఇవైతే మా ఊళ్ళో తినేయడానికి రెడీగా ఉన్నారు. చూడండి మంచిగా బల్జ్ అయ్యాయి, చూశారు కదా.